జై శ్రీ తులజాభవాని మాతాకి జై. ఈరోజు ఆదివారం 18/5/2025 కరెక్ట్ వాళ్ళ రెండు అవుతుంది. తులజాభవాని మాత ఆదివారము, మంగళవారము మరియు శుక్రవారము ఈ 3 రోజుల్లో రాత్రి 1 గంటలకు ఓపెన్ కావడం జరుగుతుంది. మేము ఎగ్జాక్ట్లీ 12:30కి కరెక్ట్ దర్శనం రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 1కు ఓపెన్ చేసేది. ఇంకా ఎంత ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ ఈ ప్లేస్లో. ఇక్కడ అంతా కూడా అంత అమ్మవారి తెలిపి అంతా లోపలికి పోవడం జరిగింది. డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి పోవడం జరిగింది. గుండంలో మునగడం జరిగింది. చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం సేపు అయితే జనాలు నిండితే ఇది అమ్మవారి లోపల అమ్మవారి టెంపుల్ తెలుసుగా మీకు. ఇంకా అసలు జనాలు ఇంకా రాలేదు, వస్తలేరు ఇక. ఇప్పుడు ఎంత మంచి అవకాశం దొరుకుతుంది మనకి. దర్శనం అమ్మవారు డబ్బులు ఇచ్చినా కానీ దొరకదు ఇలాంటి దర్శనం. ప్రశాంతంగా దర్శనం అవుతుంది. అమ్మవారి చుట్టూ ఉండేటువంటిది తులజాపూర్ అమ్మవారి దర్శనం. నేను అమ్మవారి లోపలికి రావడం అస్సలు లేదనమాట. లోపలికి రావడం బయటకు రావటం అందుకని ఓన్లీ ఈ పొద్దున ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇట్లా రాణిస్తారు. అడిగిన ముంగటికి లోపలికి రానియ్యారు. ఆ తర్వాత ఈ ప్లేస్ నుంచి రావాల్సి వస్తుంది. అది మెయిన్. అది అమ్మవారి లోపలికి వెళ్తే ఇది తర్వాత ఇది ముందు నుంచి పంపించేస్తారు. ఎన్ని రూపాయల కట్టినా కానీ 500 అయినా 200 అయినా సరే. ఇప్పుడు ఫ్రీగా అందరం అలాగే రావడం జరిగింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూసిన ఎంత ఖాళీ ప్లేస్, ఎవరు కూడా తిరగడానికి ఇదంతా ఖాళీ ప్లేస్. ఇక్కడ కూడా ఇదంతా కూడా ఇలాంటి సమయం మీకు కూడా ఎట్లా కావాలంటే ఎగ్జాక్ట్లీ 1 o'clockకి రావాలి. మీరు వెళ్ళి 1 o'clock వచ్చేసి మంచి గుండంలో మునిగి ఒక రౌండ్ అట్లా అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఒక రౌండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఇట్లా ఇంత ఖాళీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. తులజాపూర్ అమ్మవారి యొక్క దర్శనం. ఇంకా 10 నిమిషాలు సారిగా నీకు మనము బయటకు వచ్చే ప్లేస్ ఇది. ఎగ్జిట్ అని రాసి మళ్ళీ మనం ఇంట్లో లోపలికి వస్తుంటాం. ఇది మనం ఇట్లా ఇంట్లోంచి రావడం జరిగింది. లైట్లని కరెక్ట్గా కనిపించట్లేదు. వర్షం పడుతున్నాయి చుట్టూ. ఇప్పుడు ఎగ్జిట్ ఇదే, ఎంట్రన్స్ ఇదే. ఇంకా కొంచెం సేపు అయితే ఇది ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే ఉంటుంది. చూస్తున్నాం ఇక్కడ గణపతి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఇది గుండం ఇక్కడ పక్కకు. ఇటుది గుండము. అక్కడ పైన గుండం ఉంటుంది. ఆ గుండంకి వెళ్ళి మనము గుండం ఎట్లేవి అక్కడ అటు సైడ్ గుండంలో స్నానం చేసేసి కిందికి దిగుతారు అనమాట. ఇది అటునుంచి ఇది గుండంలో పోకుండా డైరెక్ట్ లోపలికి రావాలి. ఇది అటు నుంచి వచ్చేవాళ్ళు జనాలు. ఇప్పుడు ఒక్కరొక్కరు వస్తున్నట్లా ఆ చలవ పందులు కట్టిర్రు.
ఇది లోపలికి పోయేది. ఇందాక మనం నిన్నకే వచ్చినాం కదా. ఫస్ట్ ఇక్కడ గణేష్ దగ్గర 50 రూపీస్ తీసుకొని చేతికి కంకణం కడతారు. ఇక్కడ బొట్టు పెడతారు. ఇక్కడ జై మాతా. కింది దిగాలి ఇట్లా. ఇందాక చూసినా మనం దీని చుట్టూ స్టార్ట్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది. నేను మామూలుగా సెల్ఫీ తీసుకున్నట్టు చక్కగా మనం వీడియో తీసుకున్నట్టు వాళ్ళు ఫస్ట్ మనము మొక్కులు చెల్లించుకునేది. అందులోకి నేను లోపలికి కనిపిస్తుందండి వెనకాల. అక్కడ అది దాని వెనకాల కనిపించేది మెయిన్ శిఖరం. మెయిన్ శిఖరం అది. ఆ వెనకాల ఉంటుంది ఇది అమ్మవారి శిఖరం. మెయిన్ అది అమ్మవారు. చెట్లు గిట్లు అందరం మా పెద్ద మనిషి తిరిగి మన బట్టలు మార్చుకుంటున్నాం. ఏమి నాకు లేటెస్ట్ ఇంత ఓపెన్గా చేస్తుంది. ఇప్పుడు ఏదైతే జనాలు నడుస్తారో ఇంత ఖాళీ ఉంది ప్లేస్. అక్కడ అబ్బాయిలు కూడా అదంతా చాలా టైట్ ఉంటుంది. అసలు నిల్చోడానికి ప్లేస్ ఉండండి. ఓకే, మీకు ఇంటి దగ్గర ఉన్నా కానీ పొద్దున శ్రీ తుల్జాపూర్ భవానీ మాత యొక్క మీకు దర్శనం కల్పించిన చూడండి. అమ్మవారికి పాత్రకండి. ఎక్కడ ఎడిటింగ్ చేసి ఏమి చేసింది కాదు, డైరెక్ట్ తీసింది ఇది. చూడండి. జై మాత, జై మాత.